సూపర్‌గా చెప్పారు అన్నగారు. నిజంగా ఓకే. నాకిప్పుడు అసలు గేమ్ ఏంటో, అసలు మార్కెట్‌లో ఏఓసీ టూల్ వాడితే అవును. ఎంత అద్భుతాలు జరుగుతాయో నాకిప్పుడైతే మొత్తం అర్థమైంది. అయితే ఒక చిన్న డౌట్ అన్నగారు. ఇప్పుడు నేను మన టూల్‌లో సిగ్నల్ జూసేసి హ్మ్. టకటక మొబైల్‌కెళ్ళిపోయి హ్మ్. ఆర్డర్ పెట్టే లోపు గనక హ్మ్. సిగ్నల్ మారిపోతే నా పరిస్థితి ఏంటి? అంటే నేను ఇది అడగడం హ్మ్. ఎందుకంటే హ్మ్. హ్మ్. హౌ ఫాస్ట్ ఎంత రియలిస్టిక్ డేటా ఉంటది మన దగ్గర అనేది? లే లే 100% ఉంటది. అంత మరీ డేటా పిచ్చికి చేంజ్ గాదు. ఆ! ఇప్పుడు పిచ్చికి చేంజ్ గావాలంటే ఎంత మనీ డంప్ అయితే ఇప్పుడు సపోజ్ మీరు సపోర్ట్‌లోకొచ్చి హ్మ్. తీసుకోవాలనుకుంటున్నాం. సపోర్ట్ బ్రేక్ అయ్యే సిట్యుయేషన్ ఉంటే దానికి చాలా ఇండికేషన్స్ ఉంటాయి. అవునా? అంత ఈజీగా ఏం బ్రేక్ అవ్వదది. ఓకే. బ్రేక్ అయ్యే సిట్యుయేషన్ మనకు కనిపిస్తే అసలు ఫస్ట్ ఎంట్రీ ఇయ్యం మనం ఫస్ట్. ఓకే. ఫస్ట్ థింగ్. అప్పుడు మనం వచ్చి ఇప్పుడు మనం అప్పుడు ఏం చేస్తాం పైన సిగ్నల్ అది వీక్ ఉందనుకుందాం సపోర్ట్. హ్మ్. కింద మనకెక్కడ సపోర్ట్ స్ట్రాంగ్ ఉందో, మనకెక్కడ సేఫ్ ఉందో ఆ సేఫ్ లెవెల్ ఎంటర్. ఓకే. అల్టిమేట్ ఏఓసీ త్రూ మనం చేసే ఫస్ట్ థింగ్ ఏందంటే ప్రాఫిట్ కాదు మనం చేయాల్సింది. హ్మ్. మనం ప్రాఫిట్ కోసం చూసేది కాదు లాస్ మెయిన్. రికవరీ. మనం మనం మన క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేయాలి. అది. క్యాపిటల్ ఓకే. ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేసినాం అనుకుందాం. హ్మ్. ఆటోమేటిక్‌గా మనం సగం సంపాదించినట్టే లెక్క. ఓకే. నెక్స్ట్ సంపాదించేది మనకు డిసిప్లిన్‌గా ఆటోమేటిక్‌గా వస్తదది. ఓకే. మెయిన్ కాన్సెప్ట్ అది. హ్మ్. మనం క్యాపిటల్‌ని ఎప్పుడైతే ప్రిజర్వ్ చేయడం స్టార్ట్ చేసినాం అనుకుందాం. ఓకే. మన ప్రాఫిట్ రావడం స్టార్ట్ అయిపోతది మెల్లగా. ఓకే. అట్లా. ఓకే. ఒక రూ. 1,00,000 మార్కెట్‌లో పోగొట్టుకున్నాడు ఒకాయన. హ్మ్. హ్మ్. వచ్చాడు ఏఓసీ టూల్ తీసుకున్నాడు, హ్మ్. నేర్చుకున్నాడు. సో, ఈ టూల్ నుంచి హ్మ్. ఆయన ఆ రూ. 1,00,000 సంపాదించడానికి హ్మ్. ఎన్ని రోజులు పట్టొచ్చు సగటున? నేను అదే చెప్పిన ఇంతకుముందుకు 2 కార్ల రేసింగ్ అని చెప్తే, ఒకరికి ఆయన అర్థమైన ప్రకారం ఆయనకు 3 మంత్స్ తీసుకోవచ్చు. ఒకరు 1 మంత్ తీసుకోవచ్చు. ఒకరు 6 మంత్స్ కూడా తీసుకోవచ్చు. అయ్యో! ఆయనకి ఆ! ఎంత ఎంత తొందరగా అర్థమవుతది. అచ్చా! ఇప్పుడు ఫస్ట్ ఫోకస్ అంతా వచ్చి నా లక్ష్యం మీదనే అని పెట్టుకున్నాడు అనుకుందాం. హ్మ్. ఆయనకు చదవడం కూడా డిస్టర్బ్ అవుతది. అంటే లాస్ రికవరీ అనే దాని మైండ్‌లో చాలా ఉంటది చాలా అది మందికి. అది ఫస్ట్ ఒకటే. ఫస్ట్ థింగ్ వచ్చి అది మీరు 10,000 ఇచ్చిర్రా మార్కెట్‌కి, లక్ ఇచ్చిర్రా, కోటి ఇచ్చిర్రా అనేది మీరు మార్కెట్‌కి ఇచ్చిన ఫీజ్ అది. మీరు తక్కువ ఇచ్చిర్రా, ఎక్కువ ఇచ్చిర్రా అనేది తర్వాత రైట్. విషయం అది. ఓకే. మీ ఓకే. కెపాసిటీని బట్టి కెపాసిటీ మించి ఇచ్చిర్రా అనేది అవును. తర్వాత విషయం. మీరు ఫీజ్ ఇచ్చిర్రు ఇప్పుడు. ఆ ఫీజ్ ఇచ్చిన అతని దగ్గరికి మీరు డబ్బులు తీసుకోవాలి. ఆ! ఇప్పుడు ఓకే. రిజల్ట్ అట్లా ఆలోచించండి. అట్లా ఆలోచిస్తే సరే ఈరోజు నేను 1000 తీసుకున్నా. రేపు రైట్. పొద్దున 2000 తీసుకున్నా. నెక్స్ట్ మంత్ వచ్చి నేను ఒక 10,000 తీసుకున్నా. ఈ ఈ లెవెల్‌లో ఎళ్ళిపోవాలి తప్పించి కానీ లేకపోతే నా రికవరీ వస్తే చాలు అనుకుంటే నేను మార్కెట్ ఎప్పుడు పోనీయదు. అది. ఓహోహో! ఓకే. నిన్ను పిలుస్తూనే ఉంటది. నువ్వెప్పుడు నువ్వు నేర్చుకో. పోగొట్టుకుంటూనే నువ్వు ఉంటావు మళ్ళా పోగొట్టుకుంటూనే ఉంటావు. నువ్వెప్పుడు గూడా మార్కెట్‌కి ఇంకా ఈయనకి నువ్వు ప్రిపేర్ అయినట్టు లెక్క. అవునా? రికవర్ అనే మాట మాట్లాడితే ఓకే. నువ్వు కంపల్సరీ మార్కెట్‌కి ఇంకా ఈయనకి సో, మైండ్‌లోకి రికవరీ అనే ఆలోచన రావద్దు. మళ్ళా సమర్పించడానికి రెడీ ఉన్నట్టే లెక్క. ఓకే. రివెంజ్ అంతే. ట్రేడింగ్ అనేది మర్చిపోవాలి. మర్చిపో అంతే. నువ్వు ఓకే. మార్కెట్‌కి ఇచ్చిన ఫీ అది. ఓకే. మార్కెట్ దగ్గర కొన్ని లక్షల కోట్ల డబ్బులున్నాయి. ఓకే. నీకు మించిన నీ తాహత మించిన డబ్బులున్నాయి యాక్చువల్‌గా. ఓకే. దాన్ని తీసుకోవాలంటే ఎట్లా అనేది నీ ప్లాన్ జేసుకో అంతే. ఓకే. వేరే ఏం లేదక్కడ. అంటే హ్మ్. ఇప్పుడు హ్మ్. ఒక మొబైల్ ఫోన్ ఉంది నా దగ్గర. హ్మ్. హ్మ్. జాబ్ చేసుకుంటున్నాను. హ్మ్. ఓకే. ఓకే. సో, నేను ఈ మీ ఈ ఏఓసీ టూల్ ద్వారా అవును. చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. నేను అదే చెప్పిన ఇప్పుడు కూడా. ప్రతి ఒక్కరు ఆప్షనే చేయాలని రూల్ ఏం లేదు ఫస్ట్ ఆ! థింగ్ వచ్చి. నీకు ఓకే. ఫుల్ టైమ్ ట్రేడింగ్ చేస్తున్నావు, నేర్చుకుంటున్నావు, ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నావు వేరే విషయం అది. లేదు అంటే ఈక్విటీ ట్రేడింగ్ లేదా స్వింగ్ ట్రేడింగ్ ఉంటది. మనకు ఓఐ టు ఓఐ స్క్రీన్ అనేది ఉంటది. ఆ! అంటే ఎక్కడ హైయెస్ట్ కాన్సంట్రేషన్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, సపోర్ట్ ఎక్కడుంది అన్న బేస్ మీద ఓకే. స్వింగ్ ట్రేడింగ్ అది డైలీ ఒకసారి చూస్తే సరిపోతది మార్కెట్‌ని. అవునా? అంతే. స్వింగ్ ట్రేడింగ్ ఇప్పుడు సపోజ్ నేను బాటమ్‌లో ఎంటర్ అయ్యాను అనుకుందాం. ఆ! దానికి ఒక 10 రోజులు, 15 రోజులు దాని టార్గెట్లు ఉంటాయి యాక్చువల్‌గా. ఆ! మార్కెట్ ఎక్కడ మనల్ని మోసం చేయదు. పోనీ అది సపోజ్ మనకు కొంచెం రివర్సల్ అయినా మళ్ళీ రికవర్ అయ్యేటప్పటికి మన లాస్ ఏం కాదు. ఎందుకంటే ఆప్షన్స్‌లలో డబ్బులు ఏమవుతది? మనం పెట్టిన ఎక్కడైతే ఎంటర్ అయినామో, ఆ ఎంటర్ అయిన ప్లేస్ నుంచి మనకు మూవ్‌మెంట్ రాకపోతే 100% మనకు డికే అవ్వడం స్టార్ట్ అయితది. ఓకే. టైమ్ వాల్యూ అనేది ఒకటుంటది. ఇది హ్మ్. మనల్ని హ్మ్. డికే హ్మ్. చేస్తది యాక్చువల్‌గా. అచ్చచ్చా! ఈక్విటీలో మనకు ప్రాబ్లమ్ లేదు. స్వింగ్ ట్రేడింగ్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే. బట్ ఏందంటే మనం ఒక్కటే మార్కెట్ నుంచి ఎంత ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే మనకంత మన ఈ ఏమంటారు దాన్ని లాస్ ఏమంటారు ఎక్కువ అయితా లాస్ ఉంటదింకా. ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి ఛాన్సెస్. యాక్చువల్‌గా. ఓకే. ఓకే. మనం ఎంత తక్కువ ఎమోషనల్ అవ్వద్దు. ఫస్ట్ ఎమోషనల్ ఎంత అవ్వద్దు. తక్కువ ఎక్స్‌పెక్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ వచ్చి సపోజ్ సాయంత్రం ఫ్రెండ్‌కి నేను "అరే! నువ్వు రెడీగా ఉండు. నేను రూ. 1000 ఇచ్చి పార్టీ ఇస్తున్నాను. నువ్వు మార్కెట్‌లోకెళ్ళి తెస్తున్నా" అంటే నడవదది. కుదరదు. నీకు మార్కెట్ డబ్బులిస్తది. కానీ కానీ అంతే తప్పించి దీని మీద కమిట్మెంట్ నీ ఇప్పుడేం పార్టీ కోసం, నీ పెళ్లి కోసం కోసం కమిట్మెంట్ పెట్టుకోవద్దు. ఓకే. పని చేసుకుంటూ పో. మేబీ ఈరోజు 100నే రావచ్చు. నీకు టైం బాలేకపోతే ఈరోజు 1000 లాస్ కూడా కావచ్చు. కరెక్ట్. ఆ! అట్లా అని చెప్పేసి దీని బేస్ మీద కమిట్మెంట్స్ కాదు. సైడ్‌లో ఒక ఇన్‌కమ్ ఏదో జాబ్ చేసుకుంటూ అది అప్పుడు మెల్లిగా మనిషి ఏమైతుందంటే మనిషికి ఇన్‌కమ్ స్టెబిలిటీ ఉంటే ఆ స్టెబిలిటీ ఉన్న మనిషి ఇంకా బాగా చేస్తాడు బాగా యాక్చువల్‌గా. చేయగలుగుతారు. కరెక్ట్. బాగా కరెక్ట్. చేయగలుగుతాడు. అంతే గదా! దానికి ఇంకా డేటా సపోర్ట్. సూపర్. దానికి ఈ టూల్ సపోర్ట్. సూపర్. దానికి నా సపోర్ట్. బా ఇంకేం కావాలి మీకు? అదిరిపోద్ది. అట్లా. సార్ ఇప్పుడు ఇంట్రాడేలో కొందరు నష్టపోతుంటారు హ్మ్. గదా! హ్మ్. వాళ్ళు స్వింగ్ ట్రేడింగ్ వైపు రావచ్చా వాళ్ళు? చేయొచ్చు. ఆ! నేను అదే చెప్పిన మార్కెట్‌లో ఓన్లీ ఆప్షన్ చేయాలని రూల్ ఏం లేదక్కడ. ఓకే. ఈక్విటీ చేయొచ్చు, స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. బట్ ఏందంటే నీ సైకాలజీకి ఏది సెట్ అవుతదో చూసుకోండి ఫస్ట్. ఆ! అంతే. అందరూ ఇదే చేయాలని రూల్ ఏం లేదు. ఓకే. ఇప్పుడు కొందరుంటారింకా మీరెంత చెప్పినా సరే, హ్మ్. నేను ఆ క్యాండిల్స్ చూసే పోతా నాకు ఇంతకుముందు వచ్చినాయి డబ్బులు.
నేను అట్లనే చేస్తాను మొండిగా వాదించే వాళ్ళు ఉమ్. అనుకోండి, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఏది రాంగ్ కాదు సిస్టమ్ ఇక్కడ. నువ్వు మాస్టర్ అవ్వాలి. ఇప్పుడు అది. క్యాండీ స్టిక్స్ ఏముంది అనుకుందాం, క్యాండీ స్టిక్స్ నువ్వు మాస్టర్ అయినా అనుకుందాం, ఉమ్, అందులో కూడా సిస్టమ్స్ ఉంటుంది, రూల్ బేస్డ్ ఉంటుంది. అది కూడా ఓకే. నువ్వు టాప్లో ఎక్కడ ఎంటర్ అవుతావో దానికి స్టాప్ లాస్ ఉంటుంది, దానికి టార్గెట్ ఉంటుంది, అన్ని ఉంటుంది. ఉమ్, ఈయనకు తెలియాలి ఫస్ట్ అది ఓకే. ఏ దగ్గర నుంచి. ఇప్పుడు సపోజ్ బుల్లిష్ అయింది అనుకుందాం, అది బుల్లిష్ అవుతుంటే దానికి పర్టికులర్ టార్గెట్ ఉంటుంది, దానికి 100% వచ్చి ఉమ్, దాన్ని కూడా మాస్టర్ అవ్వాలి. ఓకే. బట్ ఎక్కడ క్యాండీ స్టిక్స్ ప్రైజ్ యాక్షన్ ఫెయిల్ అవుతుందో, ప్రైజ్ యాక్షన్కి ఇంకా ఈ డాటాకి ఇట్లా మీరు క్లబ్ చేయగలితే ఉమ్, రిజల్ట్స్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. అవునా? ప్రైజ్ యాక్షన్ లో కొంచెం ఏమవుతుందంటే లేట్ ఎంట్రీస్ వస్తాయి, మనకి డేటాలో తొందర ఎంట్రీస్ వస్తాయి, అంతే తప్పించి వేరే ఏం లేదు ఇక్కడ. ఓకే, అది వేస్ట్ స్టడీ అని నేను చెప్పాను, ఓకే. అదైనా ఒక పెద్ద స్టడీయే. దాన్ని కూడా నేర్చుకోవాలంటే దానికి కూడా చాలా నాలెడ్జ్ కావాలి, చెప్పేటైతే కరెక్ట్ చెప్పేటోడు కావాలి. కరెక్ట్, కరెక్ట్. నువ్వు దాన్ని కరెక్ట్ ప్రాక్టీస్ చేయాలి. సూపర్. దాన్ని కూడా 100 టైమ్స్ నువ్వు వచ్చి చార్ట్స్ ని అనలైజ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఉమ్, ఊరికే వచ్చి నేను డబ్బులు వేసేస్తా మార్కెట్లో ఇట్లా ఇచ్చేస్తా అంటే కాదు. అది ఇస్తుంది మార్కెట్, ఇచ్చినట్టు నువ్వు లెక్కలు కూడా పెట్టలేవు, అంత డబ్బులు ఇవ్వగలుగుతుంది, వావ్, అంత కెపాసిటీ ఉంది మార్కెట్కి. కరెక్ట్. కానీ మనం తీసుకునే పద్ధతికి దేని ఒక మాస్టర్గా, డాటా మాస్టర్ అవుతావా, ప్రైజెక్షన్ మాస్టర్ అవుతావా, దేని మాస్టర్ అవుతావా, మాస్టర్ అవ్వు. ఓకే, మాస్టర్ అయ్యి డబ్బులు తీసుకో, ప్రాబ్లం ఏం లేదు, ఓకే. అట్లా ఏం లేదు. సార్ అంటే ఇప్పుడు మన దగ్గర 15 రోజులు ట్రైనింగ్ తీసుకుంటాడు, లేదా ఉమ్. 1 నెల రోజులు ట్రైనింగ్ తీసుకుంటాడు, ఏఓసి టూల్ తీసుకుంటాడు. సో ఆ తర్వాత ఆ ట్రేడర్ సైకాలజీ ఎట్లా మారుతుంది అనేది మీ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పగలరా? వాళ్ళకి క్లాస్ ఎట్లా పోతా ఉంటే వాళ్ళ ఆలోచన విధానం టోటల్ డిఫరెంట్ అయిపోతుంది. ఓకే. వాళ్ళు ఒక గాడ్ గిఫ్ట్ కన్నా ఎక్కువ మాట్లాడతారు. ఆ, ఎందుకంటే ఇది వాళ్ళు ఇప్పటివరకు చేసిన దానికి Correct. ఇప్పుడు చూపించేదానికి అసలు టోటల్ తేడా ఉంటుంది, కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. ఉమ్, అరే మనం ఇంత మిస్టేక్ చేస్తున్నామా, ఇన్ని బ్లండర్ మిస్టేక్ చేస్తున్నామా, అంటే నాకేదో టైం బాగుంది కాబట్టి ఇది నాకు వచ్చిందనే ఫీలింగ్ లో ఉంటారు. ఓకే. 90% అక్కడికి వచ్చేసరికి క్లాస్ అయిపోయే లోపలికి ఉమ్, వాళ్ళకి ఒక అర్థమవుతుంది, మనం ఇప్పటివరకు చేసిన పిచ్చి పనులు చేయదు, ఉమ్, అది పిచ్చి పనులు చేయదు. చాలా మంది మళ్ళీ ఇది చేస్తున్నప్పుడు కొందరు అడుగుతారు, నేను రేపు ట్రేడ్ చేయాలా, నేను కూడా చెప్తాను, నువ్వు ఫస్ట్ క్లాస్ జాయిన్ అయినావు 1 month వరకు అసలు ట్రేడింగ్ సైడ్ పోనే పో, అది నీకు అవసరమైతే చేయికి బ్యాండ్ వేసుకొని కూర్చో. అది అభిమన్యుడు అందుకే సగం విని లోపలికి పోయి అభిమన్యుడు దెబ్బతిన్నట్టుగా. అంతే, అలా పోయి ఇరుక్కోకు, ఎందుకంటే అది పెద్ద మాయాజాలం. అది ఫస్ట్ Correct. నేర్చుకొని పో, కరెక్ట్. పోవడం మొత్తం నేర్చుకొని పో. మొత్తం నేర్చుకొని పో. ఆ, పోవడం గ్రేట్ కాదు, ఎవడైనా పోతాడు, డబ్బులు ఉన్నాయి, అది. ట్రేడింగ్ అకౌంట్ ఫ్రీ ఇస్తాడు. వెనక్కి నేను కూడా చెప్తున్నా, వాట్సాప్ నీకు ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు ఫ్రీ వస్తుంది యాక్చువల్గా, ఆ, నువ్వు లోపల ఇరుక్కోవడానికే వస్తుంది. కరెక్ట్. అవును. అదే దానికి పైసలు పెడితే అంత ఈజీగా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తావా? అస్సలు 10,000 ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పి అనుకుందాం, ఎవరు ఎవరు ఓపెన్ కూడా చేస్తారు? అసలు అవును. ఆలోచిస్తాడు, అమ్మ 10,000 ట్రేడింగ్ అకౌంట్ కి పెట్టాలా అని ఆలోచిస్తాడు. అవును. అంతే కదా, వాట్సాప్ అవును. కూడా రేపు పొద్దున్న నెలకు 10,000 కట్టమన్నాడు అనుకుందాం, ఇంతమంది కరెక్ట్. వాడతారు, ఎవ్వరు వాడరు. అవును. వాడరు. అంటే ఇది మన లోపల తీసుకెళ్తుంది, కరెక్ట్. బయటికి రావడం కూడా మనకు తెలియాలి కదా. అంతే కదా. ట్రేడింగ్ కూడా అంతే, ట్రేడింగ్ లోపల పోవడం పెద్ద ఈజీయే, ఎందుకంటే నీ దగ్గర లక్ష్యం ఉంటుంది, అవును. ట్రేడింగ్ ల్యాప్టాప్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, ఎవడో టిప్ అస్సలు ఇస్తాడు, అవును. అయిపోతుంది. బయటికి ఎట్లా వస్తావు ఫస్ట్, కరెక్ట్. అది తెలిస్తే చాలు, ఉమ్, ఆటోమేటిక్ ఏం ప్రాబ్లం లేదు. వండర్ఫుల్.